వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది ఓల్డ్ కాప్రా మున్సిపాలిటీ దగ్గర ఉన్న ఒక ఏరియాలో ఇల్లు చూస్తున్నామండి. నార్త్ ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చేటప్పటికి, ఈ రోడ్డు వచ్చేటప్పటికి 50 ఫీట్ రోడ్డు. ఓకే, ఇది 166 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఇండిపెండెంట్ హౌస్. కింద వచ్చేటప్పటికి డబుల్ బెడ్రూమ్, కింద వచ్చేటప్పటికి సింగిల్ బెడ్రూమ్, పైన త్రిబుల్ బెడ్రూమ్, మళ్ళీ పైన త్రిబుల్ బెడ్రూమ్, 2-3 ఫ్లోర్స్ ఆఫ్ బిల్డింగ్ అండి. సో ఇది ఈ రోడ్డు వచ్చేటప్పటికి 40 ఫీట్ రోడ్డు. సో ఇప్పుడు మనం నార్త్ డోర్లోంచి ఎంటర్ అవుతున్నాం. లోపలికి నార్త్ డోర్లోంచి ఎంటర్ అవుతున్నామండి. పార్కింగ్ ఏరియా చూడండి ఎంత పెద్దగా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా ఇక్కడ వచ్చేటప్పటికి మనకు ఈశాన్యములు వస్తుంది కాబట్టి ఇది బోర్ అండి. ఇది ఈశాన్యములు వస్తుంది కాబట్టి ఇది బోరు. ఇది సంప్ అండి. ఇదంతా పార్కింగ్ ఏరియానే. కింద సింగిల్ బెడ్రూమ్ చెప్పాను కదా మీకు. కింద సింగిల్ బెడ్రూమ్ మొత్తం ఫాల్ సీలింగ్తో సహా చేసి పెట్టారు. కింద సింగిల్ బెడ్రూము, టైల్స్, ఒరిజినల్ టేక్ అండి. ఒరిజినల్ టేకు, డోర్స్, డబల్ డోర్స్, వర్టిఫైడ్ టైల్స్ అండి. వర్టిఫైడ్ టైల్స్. కింద సింగిల్ బెడ్రూము, పైన త్రిబుల్ బెడ్రూము, మళ్ళీ ఇంకో త్రిబుల్ బెడ్రూమ్. ఈస్ట్ కాబట్టి ఇక్కడ పూజా రూము. ఇది వచ్చేటప్పటికి కిచెన్. ఓకేనా. ఇది ప్యూర్లీ రెంట్ పర్పస్ అండి. కింద మాత్రం ప్యూర్లీ రెంట్ పర్పస్. ఇది ఒక వాష్రూము. సింగిల్ బెడ్రూమ్ చెప్పాను కానీ బెడ్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇక్కడ సింగిల్ బెడ్రూమ్కే దగ్గర దగ్గర 7,000 to 8,000 రూపీస్ రెంట్ వస్తుందండి. బీరువా స్పేస్. కింద అంతా వెటిఫైడ్ టైల్స్ ఇచ్చారు. మళ్ళీ మనం పార్కింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం. పార్కింగ్ ఏరియా చూసారు కదండి, ఇందాక చాలా పెద్దగా వచ్చింది. వాస్తుపరంగా ఎలివేషన్ వచ్చేటప్పటికి వాస్తుపరంగా గోడకు ఆనకుండా ఉండడానికి ఇది వాస్తుపరంగా ఎలివేషన్ వచ్చేటప్పటికి చూడండి స్పేస్ ఎంత ఉందో మధ్యలో, గోడకు ఆనకుండా. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్ ఏరియా. ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు. లోపల ఒక వాష్రూమ్ ఉందండి, ఫ్రంట్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు. ఇది మొత్తం గ్రానైట్. మళ్ళీ స్టెప్స్ అంతా గ్రానైట్. ఇక్కడ ఆల్రెడీ విండో పెట్టేశారండి. స్లైడింగ్ విండో కామన్గా. చూడండి ఇక్కడ గ్లాస్ పెట్టేశారు. మనం సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళిపోతున్నామండి స్ట్రైట్గా. ఆల్రెడీ ఏరియా చూడండి మొత్తం ఇల్లులు వచ్చేసాయండి. చుట్టుపక్కలంతా కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్ తక్కువ అయిపోయినాయండి. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఫాల్ సీలింగ్, కంప్లీట్ టేక్ అండి. ఒరిజినల్ టేకు, ఆఫ్రికన్ టేక్ అండి. ఇది కింద కూడా సేమ్ అండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. హాలు. నెక్స్ట్ వచ్చేటప్పటికి హాల్ ఎదురుగా పూజా రూము. అంటే ఇది నార్త్ ఫేసింగ్ వాస్తులో ఉందండి.
డైనింగ్ కమ్ కిచెన్. చూడండి ఎంత పెద్దగా ఉందో. డైనింగ్ కమ్ కిచెన్. కిచెన్కి ఎక్స్టర్నల్ వాష్రూమ్ వాష్ ఏరియా ఇచ్చారండి. చూడండి చాలా పెద్ద వాష్ ఏరియా కిచెన్కి. వాష్ ఏరియా. ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చారు కిచెన్లో. పైన మనం పెట్టుకోవడం సజ్జలాగా ఇచ్చారు కిచెన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒక మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నామండి. బీరువా స్పేస్, పెద్ద బీరువాస్ వచ్చేస్తాయండి. చాలా పెద్ద బీరువాస్ వచ్చేస్తాయి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్. ఇది వెస్ట్రన్ టాయిలెటే వస్తుంది. ఇది వచ్చేటప్పుడు గీజర్ పాయింట్స్, ఫాల్ సీలింగ్, ఇన్వర్టర్ పాయింట్స్, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ అంటే ఇక్కడ వస్తాయండి ఏసీ పాయింట్స్. సో ఫాల్ సీలింగ్ మీరు ఆల్రెడీ చూసారు. సో ఇవన్నీ కామన్గా వస్తుందండి, కామన్గా బిల్డర్ ఇచ్చేస్తాడు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక మాస్టర్ బెడ్రూమ్. నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ చేస్తున్నాం మనం. వెంటిలేషన్ కోసం యూపీవీసీ విండోస్ తెలుసు కదా మీకు, ఇందాక చూపించాను కానీ స్లైడింగ్ డోర్స్. సో అలానే ఉంటుంది. సో మస్కిటో విండో కూడా వస్తుందండి. ఎక్స్ట్రా ఇది మస్కిటో విండో. ఇది కాకుండా క్లోజింగ్ కోసం గ్లాస్ క్లోజింగ్ చేసుకోవచ్చు. గ్లాస్ క్లోజింగ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్. మళ్ళీ 2 మాస్టర్ బెడ్రూమ్కి 2 అటాచ్డ్ వాష్రూమ్స్. మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ ఇచ్చారు చూడండి. పెద్ద లో రూఫ్ ఇచ్చారు అటక. నెక్స్ట్ వచ్చేటప్పటికి కామన్ వాష్రూమ్ అండి ఇది. ఇక్కడ ఇది వాష్ చేసుకోవడానికి మనకు వాష్ బేసిన్ లాగా ఇస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది ఓన్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మళ్ళీ కామన్ స్లైడింగ్ డోర్స్, షెల్ఫ్స్. ఇక్కడ ఒక లో రూఫ్ సపరేట్ అటక మళ్ళీ. సో 2 వచ్చాయండి లో రూఫ్స్. స్పేషియస్గా ఉంటుంది లో రూఫ్ కూడా. సో నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చేటప్పటికి హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. హాల్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ద హౌస్. సో కింద కూడా వస్తుందండి ఫస్ట్ ఫ్లోర్ ఎందుకు తీయలేదు అంటే పర్టికులర్ రీజన్స్ అంటూ ఏం లేదండి. కింద వర్కర్స్ ఉన్నారు, వర్క్ బాగా జరుగుతుంది అక్కడ. సో అదే రీజన్ తోటి కింద నేను షూట్ చేయలేకపోతున్నాను. సో చుట్టూత ఏరియా ఇది. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి చుట్టూత ఏరియా. ఓల్డ్ కాప్రా మున్సిపాలిటీ దగ్గరలో ఉందండి. ఆల్రెడీ ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. ఉంటున్నారండి, చాలామంది జనాలు ఉంటున్నారు. ముందర 50 ఫీట్ రోడ్ అండి. దీనికి ముందర 50 ఫీట్ రోడ్డు. కార్నర్ వచ్చేటప్పటికి మనకు ఇంటి ఎదురుగా వచ్చేటప్పటికి 40 ఫీట్ రోడ్ అండి. నా పేరు ఫణిశేఖర్ శర్మ అండి. నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు 9505489842 9505489842 అండి. నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, మీకు లేటెస్ట్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. తర్వాత నా ఓల్డ్ వీడియో వచ్చేటప్పటికి 139 స్క్వేర్ యార్డ్స్ రాంపల్లి విలేజ్లో ఉందండి. నా ఓల్డ్ వీడియో కూడా చూడండి ఒకసారి. ఆ ఇల్లు కూడా చాలా బాగుంటుంది, నార్త్ ఫేసింగ్ హౌస్ అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.